ఓకే. సో, ఈ క్లాస్‌లో మనం డేట్ టైమ్ మోడల్ గురించి చూద్దాం. సో, ఇంపార్టెన్స్ చెప్పాను కదా మీకు. సో, ఏ ప్రోగ్రామర్ అయినా సరే, ఎవరైనా సరే మీరు కూడా రోజు డేట్ టైమ్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. వాట్సాప్ మెసేజ్‌లు చూసుకున్నా, జీమెయిల్‌లో మెసేజ్ పంపించిన చోట ఏ టైమ్‌లో సెండ్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా! మెయిన్ లాగ్ ఫైల్స్‌లో డేట్ అండ్ టైమ్ స్టాంప్ ఎప్పుడు పడతానే ఉంటుంది. ఓకే. సో, మనకి ఈ డేట్ అండ్ టైమ్‌ని హ్యాండిల్ చేయడానికి పైథాన్‌లో ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ కొన్ని ఉన్నాయి. ఓకేనా? సో, అవి మాడ్యూల్స్ ఏమేమంటే డేట్ టైమ్ మాడ్యూలు, టైమ్ మాడ్యూలు, క్యాలెండర్ మాడ్యూలు, పేజ్ జెడ్ మోడల్ అని చెప్పి ఒకటి ఉంది. సో, ఇది థర్డ్ పార్టీ మోడల్. అంటే పైథాన్ మోడల్ కాదు. దీన్ని బయట నుంచి మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వస్తది. డేట్ టైము, క్యాలెండర్ ఏంటంటే మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేయగానే ఈ మాడ్యూల్స్ అనేవి మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిపోతాయి. మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఈ డేట్ టైమ్ మాడ్యూల్‌లో ఎక్కువగా ఏంటంటే క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్, ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే టైమ్ మాడ్యూల్‌లో ఎక్కువగా ఫంక్షన్స్ ఉంటాయి. వర్కింగ్ విత్ టైమ్, ఆఫెన్ రిలేటెడ్ టు సిస్టమ్ టైమ్ ఆర్ మెజరింగ్ ద పెర్ఫార్మెన్స్. అలాగే క్యాలెండర్. సో, ఆఫర్స్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు క్యాలెండర్ సచ్ యాస్ ప్రింటింగ్ ద క్యాలెండర్ అండ్ డిటర్మైనింగ్ లీప్ ఇయర్స్. హలో! ఒక్క నిమిషం. ఏమన్నా అర్జెంట్ ఓకే. సో, calendar ఎందుకు యూజ్ అవుతుంది మాడ్యూల్ ఆఫెన్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు క్యాలెండర్ సచ్ యాస్ ప్రింటింగ్ ఏ క్యాలెండర్ ఆర్ డిటర్మైనింగ్ ద లీప్ ఇయర్స్. ఈ పర్పస్ క్యాలెండర్ మాడ్యూల్ యూజ్ చేసుకుందాం. టైం మెయిన్‌గా వచ్చేసి మనం డేట్ టైమ్ మాడ్యూల్ గురించి చూద్దాం. ఇందులో ఉన్న చిన్న చిన్న క్లాసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో, డేట్ టైమ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ మోడల్. ఇట్ ప్రొవైడ్స్ ద క్లాసెస్ ఫర్ మానిప్యులేటింగ్ ద డేట్స్ అండ్ టైమ్స్ ఇన్ బోత్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ వేస్. ఇందులో మనకి క్లాసెస్ వచ్చి డేటు, టైమ్ క్లాసు, డేట్ టైమ్, ఓకేనా? టైమ్ డెల్టా, సో టీజెడ్ ఇన్ఫో అని చెప్పి ఈ క్లాసెస్ మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. ఇవి కమింగ్ సెషన్ లో చూద్దాం. అసలు డేట్ క్లాస్ ని ఎలా యూజ్ చేస్తాము, డేట్ డాట్ టుడే ఫంక్షన్ ఉంటుంది ఇందులో. ఓకే, మెథడ్. ఓకే, టైం, ఇవన్నీ కూడా కమింగ్ క్లాస్ లో చూద్దాం. ఓకే, తర్వాత వచ్చేసి టైం మోడల్ వాట్స్ క్లోజర్ టు ద సిస్టమ్ ప్రాక్టికల్లీ యూజ్ ద సెకండ్ సిన్స్ ఈపాక్ టైం అంటారు అనమాట. ఈపాక్ అంటే మనకి ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే మన సిస్టమ్ January 1, 1970s నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? దీన్ని మన సిస్టమ్ టైమింగ్స్ అన్ని 1970లో స్టార్ట్ అవుతాయి. ఈ పాక్ టైం అంటాం అనమాట. సో, ఈ టైంలో మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనకి డే టైంలోనేమో ఎక్కువగా క్లాసెస్ ఉంటాయి. మనకి ఆ క్లాసెస్ లో కొన్ని చాలా మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే టైం మాడ్యూల్ మనకి ఎక్కువగా ఫంక్షన్స్ ఉంటాయి. టైం ఫంక్షన్, స్లీప్, టీ టైం, STRF టైమ్ అని చెప్పి ఈ మెథడ్స్. అలాగే క్యాలెండర్ లో క్యాలెండర్ డాట్ మంత్, క్యాలెండర్ డాట్ ఈజీలీప్ అని చెప్పి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. పాపులర్ థర్డ్ పార్టీ మోడల్స్ లో పేజెడ్, డేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. థర్డ్ పార్టీ అంటే మనం వీటిని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది పిప్ ఇన్స్టాల్ ద్వారా. సో, పైథాన్ టైం మోడల్ గురించి చూద్దాం. సో, ఇనిషియల్ గా ఒక 2-3 ఫంక్షన్స్ చూసేసి నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం టైం మోడల్ యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా టైం మోడల్ ని మన సిస్టమ్ మన ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి టైంని. రాశాను, మర్చిపోయి. సో, ఇంపోర్ట్ టైం ఇంపోర్ట్ చేసుకున్నాను. కరెంట్ టైం అని చెప్పి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను ఆబ్జెక్ట్. ఓకేనా? టైం డాట్ టైంలో మనకి ఏం మెథడ్ ఉంది? టైం మెథడ్ ఉంది. సో, టైంలో ఈ టైం అనే ఇంపోర్ట్ టైం యాజ్ టీ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకున్నాం. కొన్ని ఇక్కడ మీరు టైం అని రాసే ద్వారా తప్పుంది. సో, టీ డాట్ టైం అని పెట్టుకుంటాం. ఇప్పుడు కరెంట్ టైం అంటే ఏమని ఇస్తుంది అంటే ఇపాక్ టైం నుంచి 1970 నుంచి, ఓకేనా, ఎన్ని సెకండ్స్ అయినాయో అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వస్తుంది. సెకండ్ సిన్స్ ఇపాక్ అంటే 1970. సో, ఇది ఎందుకు యూజ్ అవుతుంది? యాజ్ కదా. సో, ఎంత అయినాయి అంటే అప్పుడు 1,75,000. సో, ఇంత అని చెప్పి మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో, టైము మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం అనే మాడ్యూల్లో మనకి టైం అనే ఫంక్షన్ కూడా ఉంది. ఓకేనా? టైం అనే మెథడ్ ఉంది. ఈ టైం మెథడ్ ద్వారా
మన ఎపాక్ టైం 1970 నుంచి ఇప్పుడు వరకు ఎంత టైం అనేది అయింది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అదే సెకండ్స్ లో మనకి డెరైవ్ చేసి ఇస్తుంది. So convert a time exposed in seconds since epoch to string representation of local time. చూడండి, సో టైం మెథడ్ ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయండి. ఇనిషియల్ గా మీకు కొద్దిగా హార్డ్ గా అనిపించినా ఏంటి ఇది ఇలా ఉందని తర్వాత బాగా అలవాటు పడతారు. ఇప్పుడు కరెంట్ రీడబుల్ ఎంత ఉంది కరెంట్ టైము? ఓకే, మనం ఇప్పుడు సి టైం మెథడ్ గురించి చూద్దాం. ఫస్ట్ టైం మెథడ్ ఏం చేస్తుంది, మనకి ఇపాక్ టైం జోన్ ఇస్తుంది. అలాగే మనకి సి టైం ఉంది. సి టైం అనేది ఎందుకు యూజ్ అవుతుంది? కరెంట్ రీడబుల్ ఫార్మాట్ లో మనకి డేట్ అండ్ టైం ఇస్తుంది. ఇక్కడ సి టైం, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి టైంలో ఏమేమి మెథడ్స్ చూసాము, టైం మెథడ్ ఒకటి చూసాము, సి టైం మెథడ్ ఒకటి చూసాము. ఓకే, సో ఇది అర్థమవుతుందండి దీన్ని ఇలా ఎందుకు రాసాము ఏంటి అనేది? ఏమన్నా అర్థమైంది కదా? అర్థమవుతుంది సార్. ఓకే, సో ప్రింట్ కరెంట్ టైం అని చెప్పి మనకి ఈ రోజు టైం ని మనకు ప్రింట్ చేసింది. సి టైం ఫంక్షన్ వల్ల అది యూజ్ ఏంటి, ఏ ఫార్మేట్ లో ఇచ్చింది మనకి? వెడ్నెస్డే October 1 అంటే ఏంటి? డే, తర్వాత డేట్ అండ్ టైం ఇచ్చింది, సారీ టైం ఇచ్చింది, తర్వాత వచ్చేసి మనకి ఇయర్ ఇచ్చింది. ఏ ఫార్మాట్ లో? ఫస్ట్ వీక్ డే ఇచ్చింది, తర్వాత మంత్ నేమ్ ఇచ్చింది, తర్వాత వచ్చేసి మన డేట్ ఇచ్చింది, తర్వాత వచ్చేసి టైం స్టాంప్ ఇచ్చింది, టైం ఇచ్చింది 20 అంటే 24 అవర్స్ ఫార్మాట్ లో ఉంది. 20, 22, 54. సో తర్వాత వచ్చి ఇయర్ వచ్చింది. ఇప్పుడు సో టైం స్టాంప్ ఈక్వల్స్ టు నేను దీన్ని యాడ్ చేశాను. సో ఈ టైం స్టాంప్ ఎలా కనుక్కుందాము అంటే మీరు దీని పర్పస్ ఏదో మీరు ఒక నెంబర్ ఎంటర్ చేశారు ఇక్కడ టైం స్టాంప్. ఇది January 1 కి 2021 కి ఈక్వల్ టైం స్టాంప్. ఇప్పటి నుంచి 1917 నుంచి లెక్కేసుకుంటే. ఓకే, సో కన్వర్టెడ్ టైం డాట్ సి టైం స్టాంప్. ఈ టైం స్టాంప్ ని మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇది వచ్చింది. సో ఇక్కడ ఏం పాస్ చేసాము మనము? వేరియబుల్ పాస్ చేసాం. అంటే ఇది ఒక పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి టైం స్టాంప్ వచ్చింది కదా, దీన్ని పాస్ చేద్దాం. ఓకే, దీన్ని పాస్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఓకే, మనకి ప్రెసెంట్ డేనే రావాలి కదా, వచ్చింది కదా 1 hour 21 minutes. ఇది ఇంక్లూడ్ చేసినప్పుడు 21 minutes అయినట్టుంది 2025. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం మెథడ్ మీకు అర్థమైంది. సో టైం మెథడ్ ద్వారా మనం ఇపాక్ టైం ని అంటే 1970 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సెకండ్స్ అయిందో క్యాలిక్యులేట్ చేసాం. సో తర్వాత మనకి టుడే డేట్ అండ్ టైం కావాలి అనుకుంటే సి టైం మాడ్యూల్ యూజ్ చేస్తుంది. ఇందులో టైంలో ఓకే టైం మాడ్యూల్లో ఉన్న సి టైమ్ మెథడ్ ని యూజ్ చేసుకున్నాం. మనకు అప్పుడు ప్రెసెంట్ డేట్ అండ్ టైం మనకు తెలిసింది. ఓకే, ఈ రోజు డేట్ అండ్ టైం, రైట్? ఈ రోజు డేట్ అండ్ టైం, అలాగే ఏమొచ్చింది? రోజు వచ్చింది, మంత్ వచ్చింది, డే వచ్చింది, అలాగే టైం వచ్చింది, అలాగే ఇయర్ కూడా వచ్చింది. నాకు తర్వాత ఏముందంటే ఒకళ్ళు మనకి టైం స్టాంప్ ఇచ్చారు, టైం స్టాంప్ ఇది ఇచ్చారు. ఓకేనా, దీన్ని ప్రెసెంట్ ఈ టైం స్టాంప్ మనం దీన్ని రీడ్ చేయలేకపోతున్నాం. దీన్ని ఏం చేయమన్నారంటే హ్యూమన్ రీడబుల్ డేట్ ఫార్మాట్ లోకి మార్చమన్నారు. ఇదే టైము ఇపాక్ టైం ఇచ్చారు మనకి. కొన్ని దీన్ని ఇపాక్ టైం అనుకోండి. 1970 నుంచి ఇప్పుడు వరకు అయిన సెకండ్స్, 1970 నుంచి ఇప్పుడు వరకు అయిన సెకండ్స్ ఇపాక్ టైం ఇచ్చారు. దీన్ని టైం లోకల్ టైం లోకి కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏంటి మనకి సి టైంలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని పాస్ చేస్తుంది అంతే. ఓకే, పాస్ చేస్తే మనకి ఆ డేట్ అండ్ టైం ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఏం పెడుతున్నానంటే 1 పెడతాను, 1 సెకండ్ అని. ఇప్పుడు ఏ డేట్ రెఫర్ చేయొచ్చు? ఇది చెప్పగలుగుతారు ఎవరైనా? టైం స్టాంప్ రిక్వెస్ట్ 1 అని రాశాను. ఇక్కడ దీని రిజల్ట్, దీని అవుట్పుట్ ఏం రావచ్చు? చెప్పండి. 1970 రావచ్చు సార్. అలా అవుతున్నారు కదా, రైట్. 1970 వచ్చింది. ఒక రోజుగా సారీ రోజుకి వచ్చి ఎన్ని సెకండ్లు అండి? 76,000 ఎంత ఉంటాయి కదా? 96,000. 1 lakh ఇస్తున్నాను.
సో ఇది ఎవరు రిఫర్ చేసింది 1970 ఫస్ట్ డేట్ జనవరి మంత్ ట్యూస్డే వచ్చిందంట 1970లో. సో 05:30 seconds. ఎందుకు ఇలా చూపించిందో చెప్పగలుగుతారా? 05:30:01 అని చెప్పి. అందరికి మీకు తెలుసు యాక్చువల్ గా మనకి మన టైం జోన్ ఎంత ఎక్కువ ఉంటుంది? 5.5 hours. 5.5 hours. సో అందుకని మనకి ఈ టైం చూపించింది. సో దీనికి ఒక 1,00,000 ఇచ్చాను. తర్వాత డేట్కి వెళ్తుంది కదా పక్క. జనవరి 2 డేట్కి వెళ్ళింది. ఓకే, సో ఇదంతా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి జిఎం టైం కన్వర్ట్స్ ద టైమ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెకండ్స్ సిన్స్ ద epoch to struct time in UTC అంట. ఓకేనా, ఇది ఒక మెథడ్. సో మనం ఇంతవరకు ఏమేమి మెథడ్ చూసాము? సో టైం మెథడ్ చూసాము, సి టైం మెథడ్ చూసాము. తర్వాత జిఎంటి టైం. ఓకే, జిఎంటి అంటాం కదా, జిఎంటి టైం యూటీసీలో మనకు చూపిస్తుంది. ఇంపార్టెంట్ టైం చాలా ఈజీగా ఉంటాయండి ఇవైతే. కాకపోతే కన్వర్షన్స్ అప్పుడే కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే అందరూ డేట్ ఫార్మాట్ ఒకలాగా ఇవ్వరు. మనం పైథాన్తో అందరూ ఒకళ్ళు వస్తేనేమో డేట్ ముందు ఇస్తారు, ఒకళ్ళేమో టైం ముందు ఇస్తారు, ఒకళ్ళేమో ఇయర్ ముందు ఇస్తారు. మనకు వచ్చే ఇన్పుట్ లో అన్ని డిఫరెంట్. అందుకని మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లో సేవ్ చేసేటప్పుడు ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్ ద్వారా దాన్ని యూనిక్ ఫార్మాట్ లోకి మార్చుకుంటాం. అన్ని డేట్ టైం లో ఒకే ఫార్మాట్ లోకి మార్చి అప్పుడు మనం డేటాని సేవ్ చేసుకుంటాం అంట. ఓకే, జిఎంటి టైం యూటీసీ టైం ఈక్వల్స్ టు time.gmt టైం, జిఎం టైం. ఓకే, సో మనకి ఏం వస్తుందో చూద్దాం. జిఎం టైం అంటే సో ఈటీసీ టైం ఏమొచ్చింది మనకి? ఇయర్ 2005, మంత్ వచ్చేసి 10. సో టిఎం మండే ఈక్వల్స్ 1, టిఎం అవర్ ఈక్వల్స్ 14. అంటే 14 అంటే మనకన్నా 530 hours కదా. తర్వాత మినిట్స్, సెకండ్స్, డే సెకండ్, అది సెకండ్స్, వర్క్ డే. సో మచ్ రిజల్ట్ మనకి ఇచ్చింది. ఇది అర్థమైందా మీకు అవుట్పుట్? సో ఇయర్, మంత్, డే, అవర్ ఇచ్చింది. ఓకే, సో ఇందులో నుంచి మనకు కావాల్సిన డేట్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ యూటీసీ టైంలో మనకి యూటీసీ టైం. సో మన యొక్క వేరియబుల్ నేమ్ డాట్ మనకి ఏం పారామీటర్ కావాలి? టిఎం ఇయర్ కావాలనుకుంది. ఓకేనా, సో యూటీసీ టైం డాట్ టిఎం ఇయర్ ఎంత వచ్చింది మనకి? 2025. మనకి ఓకే టిఎం మినిట్ కావాలి అనుకుంటున్నాం. ఏం చేస్తున్నాము? టిఎం యూటీసీ టైం డాట్ టిఎం మినిట్. ఓకే, మినిట్ ఎన్ని మినిట్స్ అంట? 59 minutes. ఓకే, సో తర్వాత వచ్చేసి స్పెసిఫిక్ జిఎంటీ టైం డాట్ జిఎంటీ టైంలో మనం పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు. పాస్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవాళ ఈయన ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నా ఏముంటుంది? టిఎం మంత్, టిఎం అండర్స్కోర్ మంత్, టిఎం అండర్స్కోర్ మంత్ డే. ఓకేనా, టిఎం అండర్స్కోర్ అవరు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యొక్క టైం స్టాంప్ లో నేను ఈ యొక్క టైం స్టాంప్ లో నేను టిఎం మంత్ నేమ్ కనుక్కుందాం అనుకుంటున్నాను. ఓకేనా, మంత్ నేమ్ కనుక్కుందాం. దీనికి ఏంటిది? టిఎం అండర్స్కోర్ మంత్ కదా. సో జిఎంటి స్పెసిఫిక్ జిఎంటి టైం డాట్ టిఎం అండర్స్కోర్ మంత్. సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటే మంత్ నేమ్ మనకి ఏమొచ్చింది? సో 1 వచ్చింది, అంటే జనవరి కదా. ఇది అర్థమైందండి ఇది? Yes, sir. సో తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? టైం మెథడ్స్, టైము మాడ్యూల్ గురించి చూసాం. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఇవేనా అంటే ఇంకా చాలా ఉండొచ్చు, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మీకు ఓవర్ వ్యూ అర్థమైంది కదా. ఇప్పుడు మనం డేట్ టైంలోకి వెళ్ళిపోతాం. డేట్ టైం మాడ్యూల్ ని ఈ విధంగా ఇచ్చాం. డేట్ టైంలో మెయిన్ గా వచ్చేసి డేట్ టైం నవ్వు,
డేట్ టైం టుడే అనే 2 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఏమన్నాయి? సో డేట్ టైము అనేది ఇదేంటిది ఒక క్లాస్. ఓకే. సో అందులో టుడే అని చెప్పి నవ్ అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే. డేట్ టైము టుడే యూజ్ ఏంటో చూద్దాం. డేట్ టైము డాట్ టుడే మెథడ్. ఓకేనా? సో ఇంపోర్ట్ డేట్ టైం. సో ఇందులో డేట్ టైంలో నుంచి ఓన్లీ ఒక మాడ్యూల్ని సారీ ఈ లైబ్రరీలో నుంచి ఒక క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. డేట్ టైం అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే. కరెంట్ టైం ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ టుడే అని చెప్పి కరెంట్ టైంలో సేవ్ చేశాం. డేట్ టైం డాట్ టుడే. సో ప్రింట్ కరెంట్ టైం ఎంత ఉంది మనకి చూడండి. ఇదే ఫార్మాట్ లో ఇచ్చింది మనకి. ఇదే మెథడ్ ఇందాక వరకు చూసిన మాడ్యూల్ ఏంటిది? టైం మాడ్యూల్. ఇప్పుడు డేట్ టైం మాడ్యూల్ గురించి చూస్తున్నాం. డేట్ టైం మాడ్యూల్ లో మనకి సో టుడే అని చెప్పి ఒక మెథడ్ ఉంది. డేట్ టైం డాట్ టుడే మెథడ్ ఉంది. ఆ టుడే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? మన యొక్క ఫస్ట్ ఇయర్ని రిటర్న్ చేసింది, తర్వాత ఐఫోన్, తర్వాత వచ్చేసి మంత్ ని, తర్వాత వచ్చేసి డేట్ ని, తర్వాత వచ్చేసి ఏంటివి అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా ఇది రిటర్న్ చేస్తుంది కదా. అంతేనా? ఎస్ సార్. ఇది అర్థమైంది కదా. డేట్ టైంలో మనకు టుడే మెథడ్ ఒకటి ఉంది. రైట్. తర్వాత సో ఇది ఇలా రిటర్న్ చేసింది కదా. ఇంకోటి ఏముంది మనకి క్లాసు మెథడ్ నవ్ ఉంది. డేట్ టైం నవ్ వల్ల యూజ్ ఏంటో చూడండి. చాలా అడ్వాన్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కావాలంటే మీరు చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? డేట్ టైము ఇంపోర్ట్ డేట్ టైము టైం జోన్ నుంచి డేట్ టైం ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు డేట్ టైమ్ లో నుంచి ఏమో డేట్ టైం ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత టైం జోన్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. టైం జోన్ అని చెప్పి ఇంకో లైబ్రరీ ఉంది. ఓకే. కరెంట్ లోకల్ ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ నవ్. ఇందాక ఏం రాసాము? డేట్ టైం డాట్ టుడే రాసాము. ఇప్పుడు డేట్ టైం డాట్ నవ్ రాసాము. సో దీనికి అవుట్పుట్ ఏమిస్తుందో చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూడండి. లోకల్ టైం వచ్చేసి సేమ్ ఇదే ఫార్మాట్ ఇస్తుందా? డిఫరెంట్ గా ఏమైనా ఇచ్చిందా? సేమ్ ఫార్మాట్ లోనే ఇచ్చింది కదా మనకి. నవ్వు కూడా అంటే నవ్వు టుడే. సో నవ్వు అనే మెథడ్ టుడే అనే మెథడ్ సేమ్ పర్పస్ యూజ్ అవుతుంది. కాకపోతే మనకి నవ్వు అనే మెథడ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కరెంట్ యూటీసీ టైం కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు కరెంట్ యూటీసీ కోస్ట్ డేట్ టైం డాట్ నవ్వు టైం జోన్ డాట్ యూటీసీ. ఇందులో ఏం ఫార్మాట్ ఏం పంపిస్తున్నాం మనము? పారామీటర్ టైం జోన్ డాట్ ఇది టైం జోన్ లో ఉన్న యూటీసీ పారామీటర్ ను పంపిస్తున్నాం. ఓకే. సో కరెంట్ యూటీసీ టైం ఎంత ఉందంట? ఫిఫ్టీన్ అవర్స్ 4 minutes 42. ఓకే. ఇది యూటీసీ టైం అంటే ఏదండి? ఎవరి టైము? ఏ కంట్రీ టైము? యూటీసీ టైం అంటే మెయిన్ గా లండన్ దా? యూకేది కదా. టైం అని పట్టుకున్నా యూటీసీ 0 టైం అని పట్టండి. సరే మీరు అది చూసుకోండి. తర్వాత వచ్చేసి మంది +530 కదండి. 0 దాంట్లో ఎవరుంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆస్ట్రేలియా టైం మనకన్నా 530 అవర్స్ ముందు ఎవరుంటారు? ఇది అర్థమైందండి. ఇది నేనేం చెప్పాలనుకున్నాను అర్థమైందా? మనకి ఇక్కడ దేన్ని పాస్ చేసాం? టైం జోన్ మాడ్యూల్లో నుంచి టైం జోన్ లో యూటీసీ అని పాస్ చేసాం. అసలు టైం జోన్ లో ఇంకా ఏమేమి
పారామీటర్స్ ఉన్నాయి, ఎలా తెలుసుకుంటాం మనం? వేరియబుల్స్ అన్నా సరే చెప్తానండి నేను ఇంకా ఏమేమి ఉన్నాయో. తర్వాత వచ్చేసి డేట్ టైమ్ ఆబ్జెక్ట్స్. సో డేట్ టైమ్ ఆబ్జెక్ట్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వరకు మీకు క్లారిటీ ఉంది కదండి నేను చెప్పిన క్లాసు? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? అర్థం కాలేదు. ఎస్ సార్. ఓకే సార్. No issues. ఓకే. సో No doubt, sir. అమ్మా రావులకి ఏదో చెప్పారు. నో డౌట్స్ అనే చెప్పాను సార్. సో మనం డేట్ టైమ్ ఆబ్జెక్ట్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకుందాం చూద్దాం. క్రియేటింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేట్ టైమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. క్రియేటింగ్ ద డేట్ టైమ్ ఆబ్జెక్ట్స్, క్రియేటింగ్ డేట్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే మనం ఓకే. సో ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేట్ టైము డేట్ టైం ఈ మూడింటిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇంపోర్ట్ డేట్ టైం అంటే కూడా ఇవి డైరెక్ట్ గా వచ్చేస్తే మనం ప్రతిదానికి డేట్ టైం డాట్ డేట్ టైం డాట్ టైం ఇలా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం అందుకని ఓన్లీ స్పెసిఫిక్ మనకి ఏమేమి కావాలో వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. డేట్ టైము లైబ్రరీస్ లో నుంచి మోడల్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. డేట్ 1 ఈక్వల్స్ టు డేట్ ఆఫ్ 2023 12/25. ఓకే. డేట్ 2 ఈక్వల్స్ టు 2025 1/1. సో డేట్ 3 ఈక్వల్స్ టు 2023 6/50. ఓకే. సో మనం ఒక డేట్ ఆబ్జెక్ట్ ని ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం. సో యూజింగ్ ద డేట్ మెథడ్ రైట్. సో డేట్ మెథడ్ లో మనం ఫస్ట్ ఏమి ఇస్తున్నాము? ఇయర్ ఇస్తున్నాము, తర్వాత మంత్ ఇస్తున్నాము, తర్వాత వచ్చేసి డేట్ ఇస్తున్నాము. సో క్రిస్టమస్ డేట్. సో డేట్ ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గా ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ లో నాకు స్పెసిఫిక్ డేట్ అండ్ టైం స్పెసిఫిక్ డేట్ నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఈ విధంగా వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. అదే మనకి డేట్ టైం కావాలనుకుంటే డేట్ టైం మెథడ్ ద్వారా ఏమి ఇస్తాము? ఇయర్, మంత్, డేట్, తర్వాత అవర్స్ ఇవన్నీ కూడా ఇస్తాము.
సో టైం ఆబ్జెక్ట్ కి ఏమేమి ఉంటాయి మనకి? ఫస్ట్ అవర్స్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇది ఒకే టైం ని నేను ఇన్సులేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక టైం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. యూజింగ్ ద టైం మెథడ్ ద్వారా, డేట్ టైం లో ఉండే టైం మెథడ్ ద్వారా మనం టైం అనే ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో 4వ పారామీటర్ కూడా వచ్చు, ఏదేంటిది? మిల్లీ సెకండ్స్. సో తర్వాత నేను డేట్ టైం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. డేట్ టైం ఆబ్జెక్ట్ యూజింగ్ ద డేట్ టైం మెథడ్ ద్వారా మనం ఏముంది? డేట్ టైం మెథడ్. ఓకే, సో ఇది రన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమి ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. రైట్, సో ఏమొచ్చింది? ఫస్ట్ ఏమి ఇచ్చాను? ఇయర్. సో అన్ని కామా సపరేషన్ తోటి ఇస్తే అది కరెక్ట్ గా క్రిస్మస్ డేట్ ని ఇది చూస్ చేసుకుంది. తర్వాత న్యూ ఇయర్, తర్వాత వచ్చేసి ర్యాండమ్ నెంబర్ ని సెలెక్ట్ చేసి. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? మంచిగా చెప్పాలంటే నాకు ఒక డేటు ఇయర్ వచ్చింది, దాన్ని ఒక వేరియబుల్లోకి సేవ్ చేయాలి. ఆబ్జెక్ట్ అనుకుంటా ఒక వేరియబుల్లో సేవ్ చేసుకోవాలి. ఏ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి? డేట్ టైం ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి. అది తర్వాత ఎక్కడన్నా నాకు యూజ్ అవుతుంది. అలాంటప్పుడు సో ఏమైనా డౌట్స్ అంటే నాకు ఒక డేట్ ఇచ్చారండి, 2025 జనవరి ఇలా ఇచ్చారు. మనం డేట్ ఎలా రాస్తాం? యాక్చువల్గా ఫస్ట్ డేట్ రాస్తాము 12th December 2025 7 AM అని చెప్పి ఇచ్చారు డేట్. ఇప్పుడు నాకు ఒక డేట్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తావు డేట్ వేరియబుల్ ని? ఇప్పుడు నేను Z ఇది రాసేస్తే ఇందులో డబుల్ కోట్స్ లో పెట్టేసి ఇచ్చేస్తే ఏమవుతుంది? అది ఒక స్ట్రింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి జెడ్ అనేది టైప్ ఆఫ్ జెడ్ ఏంటిది? టైప్ ఆఫ్ జెడ్ ఏంటిది? ఒక స్ట్రింగే కదా. మనకి ఇందులో నాకు మంత్ ని డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటానంటే కుదరదు. అందుకని మీరు ఏదైనా డేట్ అనే టైం ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మనం డేట్ టైం ఆబ్జెక్ట్ తోటి, డేట్ టైం మెథడ్ తోటి ఒక ఆబ్జెక్ట్ ని, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము? ఫస్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేట్ టైమ్, ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ మనకు అవసరం వచ్చింది, క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జెడ్ అనే ఆబ్జెక్ట్ కి ఏమి ఇస్తున్నాం? మనం డేట్ టైం మెథడ్ ఇస్తున్నాం. డేట్ టైం మెథడ్ యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. డేట్ టైము ఇక్కడ ఏమేమి పారామీటర్స్? ఫస్ట్ ఇందులో ఏదైతే పారామీటర్స్ పాస్ చేస్తామో అలాగే పాస్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇందులోకి ఏం పాస్ చేయాలి? 2025 కామా. ఓకే, తర్వాత ఏంటిది? ఇయర్, సో మంత్ 12th కామా. సో ఈరోజు ఆ డేట్ ఏంటి? ఈ డేట్ ని తోట ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమన్నారు. ఓకే, కామా. ఓకే, సో ఎన్ని గంటలు? 7 గంటలు కామా. తర్వాత ఏమి అవ్వలేదు కాబట్టి 0,0 పెట్టేసుకున్నా. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా? ఇప్పుడు డేట్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. రైట్, సో ఇప్పుడు టైప్ ఆఫ్ జెడ్ ఏంటిది చెప్పాలండి? ఓకే, ప్రింట్ జెడ్. ఏం ప్రింట్ అయింది? కరెక్ట్ గా మనకి డేటా టైం ఫార్మాట్ లో మనకు ప్రింట్ అయింది. సో ఇది ఏం ఆబ్జెక్ట్? ఇప్పుడు డేట్ టైం ఆబ్జెక్ట్. అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైంది. సో ఈ విధంగా మనకు డేటా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము, ఇంటీజర్ ఆబ్జెక్ట్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ అన్నా వేరియబుల్ అన్నా మీరు కంగారు పడకండి. సో మనకి ఓఓపిలో ఏమంటాం? ఆబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు నాకు అతని డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా, ఇప్పుడు మొన్నటి వరకు మనం ఏం చేసాము? అతను
జాయినింగ్ డేట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా ఒక డబుల్ కోట్స్ లో పెట్టి స్ట్రింగ్ ఫార్మాట్ లో సేవ్ చేసాం డేట్ అండ్ టైం. ఇప్పుడు నాకు ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్, అతని అకౌంట్ క్రియేషన్ డేట్ కావాల్సి వచ్చింది. అకౌంట్ క్రియేషన్ డేట్ కావాల్సి వచ్చినప్పుడు అతనిది కరెక్ట్ గా అతను క్రియేట్ చేసిన డేట్ ని తీసుకొచ్చి స్ట్రింగ్ లో పెట్టేస్తున్నాం. అలా పెట్టకూడదు. మనం ఏం చేయాలి, కంపల్సరిగా డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ తోటి అతను అసలు డేట్ ఏదైతే ఇచ్చాడో, టైం ఏదైతే ఇచ్చాడో దానికి తగ్గట్టుగా వాళ్ళ టైం వేస్తే టైం మెథడ్ ద్వారా, లేదు మనకి డేట్ ఇస్తే డేట్ మెథడ్ ద్వారా, లేదు మనకి టైం డేట్ రెండు ఇస్తే మనం డేట్ టైం మెథడ్ ద్వారా మనం ఆ వేరియబుల్ ని అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో తర్వాత యూజింగ్ ద కంబైన్ మెథడ్. ఇప్పుడు మనకి డేట్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము, టైం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. ఇప్పుడు నాకు డేట్ ఆబ్జెక్ట్ ని టైం ఆబ్జెక్ట్ ని రెండింటిని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం కంబైన్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో కంబైన్ మెథడ్. రైట్, సో ఇంపార్టెంట్ డేట్ టైము డేట్ ఈక్వల్స్ టు, సో ఇది ఇచ్చాము, టైం ఈక్వల్స్ టు. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందా? ఓకే సార్. ఏమా ప్రవళికి అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్. రైట్, సో ఇప్పుడు నాకు డేట్ కి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది, టైం కి ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ లో ఏం టైప్ ఆఫ్ డేటా ఉంది, డేట్ టైం కి సంబంధించిన డేటా ఉంది. ఓకే, ఇందులో టైం కి సంబంధించిన డేటా ఉంది. రైట్, ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేసుకున్నాము, డేట్ టైం డాట్ కంబైన్ మెథడ్ ద్వారా. ఓకేనా, డేట్ టైం డాట్ మై డేట్ కమ్మా మై టైం రెండింటిని కంబైన్ చేసుకుంటుంది. వచ్చిందా, అవుట్పుట్ వచ్చిందా చూడండి. సో కంబైన్ డేట్ అండ్ టైం ఎంత, 2023, 12, 25, 18, 30, 30. ఇప్పుడు మనకు రెండు కంబైన్ అయిపోయి ఒక వేరియబుల్ డేటా కంబైన్ చేసుకున్నాం. తర్వాత మల్టిపుల్ కాంబినేషన్స్, డేట్ టైమ్స్. సో మొత్తం ఒక లిస్ట్ లో ఇచ్చారు, ఆ లిస్ట్ లో ఉన్నట్టును కూడా యాడ్ చేసుకుంటే మనం యూజింగ్ ద ఫర్ లూప్ ద్వారా యాడ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి కంపేరింగ్ ఆబ్జెక్ట్స్. సో మనం ఏ విధంగా అయితే ఇంటిజర్స్ కంపేర్ చేసుకుంటున్నాము, స్ట్రింగ్స్ ని కంపేర్ చేసాము, ఫ్లోట్స్ ని కంపేర్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ కమా బి, ఏదో ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం ఏ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని కంపేర్ చేసాము, కంపారిజన్ ఆపరేటర్స్. ఓకేనా, లాజికల్ గా అంటే అండ్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నాం. అలాగే మనం ఈ డేట్ టైం ఆబ్జెక్ట్స్ మీద కూడా, ఓకేనా, డేట్ టైం ఆబ్జెక్ట్స్ మీద కూడా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. ఏమేమి కంపారిజన్ చేయొచ్చో చూద్దాము. ఒక్క టైంనే కంపేర్ చేయగలేము, మిగతా అన్ని కంపేర్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ టుడే అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం, అందులో డేట్ ఇచ్చాము, టుమారో అని చెప్పి ఒక డేట్ ఇచ్చాము, ఎస్టర్డే అని చెప్పి ఒక డేట్ ఇచ్చాము. ఓకే, సో టుడే ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్టర్డే, ట్రూనా ఫాల్సా? టుడేలో ఏముంది, 12 to 25 ఉంది, ఎస్టర్డేలో 24 ఉంది. సో టుడే ఎస్టర్డే కన్నా పెద్దదా చిన్నదా? లాజికల్ గా ఆలోచించండి కొద్దిగా. టుడే కదా సార్, ఎప్పుడు మీకు టుడే అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కదా సార్. ఉంటుంది. ఓకే, ఇప్పుడు టుడే ఈజ్ లెస్ దాన్ టుమారో, ట్రూనా ఫాల్సా? రేపటికన్నా ఈ రోజు చిన్నదే కదా. ఓకే, సో తర్వాత టుడే ఈక్వల్స్ టు ఎస్టర్డే అని రాశాను, నేను రిటర్న్ చేసింది ఫాల్స్ అని రిటర్న్ చేసింది. అంటే మనం డేట్ టైం ఆబ్జెక్ట్స్ మీద కూడా ఎలాగైతే ఇంటిజర్ ఆబ్జెక్ట్స్ మీద కంపారిజన్ చేస్తామో, ఓకేనా, అలాగే మనం డేట్ టైం ఆబ్జెక్ట్స్ మీద కూడా కంపారిజన్ ఆపరేటర్స్ వర్క్ అవుతున్నాయి. ఓకే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. సో ఈజ్ టుడే ఈజ్ December టు ద స్టార్ట్ డేట్, టుడే ఎండ్ డేట్. టుడే రాసాము 2023, 12, 25 రాసాం కదా, 12, 25. సో ఇది టుడే అనేది ఈ డేట్ కి మధ్యలోనే ఉంది కదా.
స్టార్ట్ డేట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టుడే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ డేట్. సో టుడే అనేది మిడిల్ లో ఉంది కాబట్టి మనం తీసుకున్న టుడే ఏంటి 25th డేట్. ఇదేంటి స్టార్ట్ డేట్ 1 అండ్ డేట్ ఈజ్ 31. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ట్రూని రిటర్న్ చేస్తుంది. అలాగే మీరు ట్రై చేయగలిగితే టైం ఆబ్జెక్ట్ మీద ట్రై చేయండి. టైం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసాం మనం? రైట్, ఇదొక టైము, ఇదొక టైము, ఇదొక టైం. నాకు రాద్దాం k ఈక్వల్స్ టు టైం 1 లెస్ దాన్ టైం 2 అని రాశాను. టైం 2. ఓకే, సో ప్రింట్ సో టైం ఆబ్జెక్ట్ మీద మాత్రం పని చేయదు ఈ లెస్ దాన్ గ్రేటర్ అది కంపారిజన్. సో టైం ఎంత ఉంది ఇక్కడ? 14 అవర్స్ ఉంది కదా, ఇది 9 అవర్స్. పోనీ ఇది గ్రేటర్ దాన్ అని పెడతాం. ట్రూనా ఫాల్స్ అని నార్మల్ గా ఆలోచిస్తే లేదండి, నేను చెప్పేది అడిగేదానికి ఆన్సర్ కూడా చెప్తాను. ట్రూ అవుతుంది కాదా? కానీ అవుట్పుట్ వస్తుందా లేదా? ఓకే, టైం ఆబ్జెక్ట్ మీద కూడా పనిచేస్తుంది. యాక్చువల్ టైం ఆబ్జెక్ట్ మీద పని చేయకూడదు. ఓకే, సో ట్రూ. సో ఇక్కడ లెస్ దాన్ రాస్తున్నాను. మరి ఎక్కడో పని చేయదండి, రేపు చూసి చెప్తాలే నేను. ఓకే, సో తర్వాత ఓకే కంపారిజన్ పనిచేస్తారు. డేట్ టైం ఆబ్జెక్ట్ ఇదేనా మనం చూసింది? డేట్ కంపారిజన్ చూసాము, డేట్ టైం కంపారిజన్ కూడా సేమే కదా. ట్రూ ట్రూ ట్రూ. తర్వాత యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఆబ్జెక్ట్. ఒకవేళ మనం డేట్స్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చేమో చూద్దాం. ఇవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ చేసుకుని ట్రై చేయండి. రైట్, డేట్ టైం ఈక్వల్స్ టు డేట్ టైము, టైం డెల్టా కూడా. టైం డెల్టా గురించి మీకు ఇంకా చెప్పలేదు, నేను చెప్తాను. కరెంట్ డేట్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ ఆఫ్ ఈ డేట్ ఇచ్చాము. తర్వాత వచ్చి 1 డే లేటర్ కరెంట్ డేట్ ప్లస్ టైం డెల్టా డేస్ 1. సో టైం డెల్టా ఫంక్షన్ చెప్పలేదు కదా, సో కావాలనుకుంటే ప్రెసెంట్ డేట్ కు ఒక రోజు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయిందా చూడండి. సో మనం ఇచ్చిన కరెంట్ డేట్ ఇది, దానికి ఒక డేని యాడ్ చేస్తే ఏమైంది? 25th డేట్ నుంచి 26th డేకి వచ్చింది కదా. 3 అవర్స్ లేటర్ బై నన్ను. ఓకే, 3 అవర్స్ లేటర్. ఇవన్నీ మీకు టైం డెల్టా గురించి వచ్చినప్పుడు ఇవి కూడా క్లియర్ గా అర్థం అవుతాయి మీకు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడే చెప్పేస్తాను టైం డెల్టా గురించి. సో మీరు ఏదైనా ఒక డేట్ కి ఒక ఇయర్ని యాడ్ చేసుకుందాం అనుకున్నా, అవర్స్ ని యాడ్ చేసుకుందాం అనుకున్నా, లేదు సెకండ్స్ ని యాడ్ చేసుకోవాలనుకున్నా టైం డెల్టా మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? టైం డెల్టా మెథడ్ లో మనకి పారామీటర్స్ ఏముంటాయి? డేస్, అవర్స్, వీక్స్ అని ఉంటాయి. ఓకేనా? మీరు ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇందులో మనం తీసుకున్నదేమో డేస్. డేస్ ఈక్వల్స్ టు 1. ఓకే, మీరు కీ పారామీటర్స్, కీ వాల్యూ పేరుని ఇచ్చారు. ఇలా కాకుండా డైరెక్ట్ గా 1 అని ఇచ్చేసారు అనుకోండి, ఏమవుతుంది? ఏం తీసుకుంది అది? రైట్, ఫస్ట్ డేనే తీసుకుంది. రైట్, ఓకే. ఇక్కడ నేను అవర్స్ ప్లేస్ లో అంటే కీవర్డ్ పారామీటర్ కాకుండా డైరెక్ట్ గా 3 అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది? త్రీ అవర్స్ లేటర్స్ కూడా మనకి ఏమవుతుంది? ఈ డేట్స్ ని పెంచేసి చూపిస్తుంది. అందుకనే మనం మీరు అందుకనే కీబోర్డ్ పారామీటర్స్ ని తీసుకుంది ఇక్కడ. ఓకేనా? సో బై డిఫాల్ట్ గా వేస్తే డేస్ ని యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు అవర్స్ యాడ్ చేయాలి. అవర్స్ అంటే ఎంత యాడ్ అయింది ఇక్కడ? మనకి
సో 10 ఒకసారి రన్ చేస్తున్నాను. ఓకే, 10 అవర్స్ కి మనకి 3 అవర్స్ యాడ్ అయ్యింది. ఓకే, సో ఈ సెషన్ లో ఇప్పుడు ఫార్మాటింగ్ డేట్ అనే టైం చెప్పేసి సెషన్ క్లోజ్ చేస్తాను. ఒక్క 5 మినిట్స్ గ్యాప్ తీసుకున్నాం అండి. ఓకే, 9:2 కల్లా స్టార్ట్ చేద్దాం. 9:2 కల్లా స్టార్ట్ చేద్దాం. హలో హలో హాయ్ అండి. హాయ్ ఎస్ సార్. సార్ వినిపిస్తుంది. ఇప్పుడు వరకు జరిగినాయి అన్న రివైండ్ చేయమంటారా, లేకపోతే అర్థమైనాయా మీకు? అర్థమైనాయి, నో ప్రాబ్లం. ప్రవళిక
యెస్ సార్. రివిజన్ ఫర్ నౌ ఏం అవసరం లేదు సార్. సో ఇప్పుడు ఫార్మాటింగ్ ఆఫ్ డేట్ టైం. ఇప్పుడు మీరు ఏంటంటే మొన్నటి వరకు మీరు ఏం చేశారు, ఒక డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు మీరేమో డేట్ టైం మోడల్ యూజ్ చేయకోకుండా డైరెక్ట్ గా స్ట్రింగ్ లో ఇచ్చేసారు. సో స్ట్రింగ్ లో ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ లో ఇచ్చిన డేటా మ్యాండేటరీగా మీరు డేటాబేస్ లోకి సేవ్ చేసేటప్పుడు డేట్ టైం ఆబ్జెక్ట్ కింద మార్చాల్సి వస్తుంది. సో అలా మార్చాలి అనుకున్నప్పుడు మనకి దాన్ని అలా మార్చేదాన్నే ఫార్మేటింగ్ అంటాం అనమాట. డేట్ టైం ఫార్మేటింగ్ అంటాం. ఫార్మేటింగ్ డేట్ అండ్ టైమ్ ఇన్ పైథాన్. Python provides the powerful formatting options for dates and times using the strf time, format time, strp time. ఓకేనా? ఈ రెండు మెథడ్స్ ద్వారా మనకి ఇచ్చిన డేట్ టైం స్ట్రింగ్ లో ఉంటేనేమో ఓకే మనం మార్చుకుంటాం అనమాట. రైట్. సో ఫస్ట్ మనకి ఫార్మేటింగ్ క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయో తెలియాలి. ఫార్మాటింగ్ క్యారెక్టర్స్ లో మనకి పర్సెంటైల్ వై అంటే ఏంటంటే పర్సెంటైల్ బిగ్ వై కదా 2023 అని ఇస్తుంది. పర్సెంటైల్ స్మాల్ వై అంటే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ ఇస్తారు. పర్సెంటైల్ స్మాల్ ఎం అంటేనేమో సో మంత్ డేట్ అదే నెంబర్స్ ఇస్తుంది 1 2. ఓకే, జనవరి అయితే 01, ఫిబ్రవరి అయితే 02. లేదు మీకు ఫుల్ మంత్ నేమ్ కావాలి అనుకుంటే పర్సెంటైల్ బి. మరి ఇవన్నీ గుర్తుంటాయంటే ఎవరు గుర్తుండవు. సో గూగుల్లో వెతుక్కోవడం మనం ఫార్మేట్ చేసుకునేటప్పుడు. ఓకేనా? సో బాగా దీని మీదే వర్క్ చేసే వాళ్ళకైతే గుర్తుంటాయి కానీ నార్మల్ గా మాట్లాడే వాళ్ళకైతే గుర్తుండవు. మీరేమి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. సో నాకు 12 ఈ ఫార్మాట్ లో కాకుండా నాకు డిసెంబర్ అని ఫుల్ నేమ్ కావాలి. అలాంటప్పుడు పర్సెంటైల్ బి చాలా ఉండాలి. కొన్ని వచ్చినాయా? చాలా ఉంటాయి ఫార్మాటింగ్ క్యారెక్టర్స్. ఓకే, ఇవి మీకు ఇప్పుడు కొత్తగా అనిపించిన ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చేసి ట్రై చేద్దాం. ఓకే, ఫార్మాట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్. ఓకే, ఇనిషియల్ గా అయితే డేట్ టైం ఫార్మాట్ ఈ విధంగా ఇచ్చారు. ఓకే, సో ఒక DT1 ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. అందులో డేట్ టైం ఆబ్జెక్ట్ ఇది ఇయర్. మీకు తెలుసు డేట్ టైం ఆబ్జెక్ట్ లో ఏ విధంగా పాస్ చేస్తాం అనేది. ఫస్ట్ మనం ఏం పాస్ చేస్తాం, ఇయర్ ను పాస్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇయర్ పారామీటర్. తర్వాత ఇదేంటిది ఇయర్, తర్వాత మంత్, ఇది డేట్, ఇది మినిట్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ కావాలంటే తర్వాత మిల్లీ సెకండ్స్. సో ఈ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ DT1 ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ DT1. మనకి ఎలా వచ్చింది? ఈ ఫార్మాట్ లో వచ్చింది కదా. ఓకేనా? నాకు ఈ ఫార్మాట్ వద్దు. నాకు ఎలా కావాలి అంటే నాకు ఫస్ట్ డేట్ రావాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి ఈ నాకు ఇది మంత్ వచ్చేసి మంత్ నేమ్ కావాలండి నాకు. ఇది ఫస్ట్ అంటే ఏంటిది జనవరి. ఇక్కడ మనకి డేట్ కరెక్ట్ గానే వచ్చింది. ఇది 01 అంటే 01 ప్లేస్ లో నాకేం కావాలి, జనవరి అని కావాలి. సో దీన్ని ఏ విధంగా ఫార్మాట్ చేసుకుంటాం. సో ఫార్మాట్ చేయడానికి ఉన్న మెథడ్ ఏంటి, మనకి strf టైప్. ఓకేనా? సో ఏమేమి మెథడ్స్ ఉన్నాయనుకుందాం మనం ఫార్మాటింగ్ పర్పస్. strf టైప్ మెథడ్, strp టైప్ మెథడ్స్ ఉన్నాయనుకున్నాం కదా. సో DT1 డాట్ strf టైప్
సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. మనకి ఈ క్యారెక్టర్స్ కూడా తీసుకున్నాం ఫార్మాటింగ్. సో ఫస్ట్ నాకు ఈ డేట్ లో కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఇది మనం ఇచ్చిన డేట్ అనే టైం. నాకు ఫస్ట్ ఏం కావాలి అంటే ఫస్ట్ నాకు జనవరి అని రావాలి. ఫస్ట్ నాకు జనవరి అని కావాలి. దీన్ని రెఫరెన్స్ గా తీసుకుందాం. n=n=strf టైమ్ dt1 డాట్ మన ఆబ్జెక్ట్ నేమ్ డాట్ strf టైమ్. నాకు ఏ రావాలి అంటున్నాను, జనవరి జాన్ అని చెప్పి రావాలి. జాన్ కి ఫార్మాటింగ్ క్యారెక్టర్ ఏంటి, జాన్ అని రావడానికి. ఓకే, ఇది %b ఫార్మాటింగ్ క్యారెక్టర్. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. %d ఇక్కడ నేను ఫస్ట్ నాకు ఏం కావాలంటున్నాను, %b. %b అంటే మనకి ఏమన్నా వస్తుంది. సో %b అంటే మనకి జాన్ అని వస్తుంది, ఎబ్రివేటెడ్ మనకు వస్తుంది. ఓకే, సో తర్వాత మనకి ఇయర్ని మంత్ని ప్రింట్ చేసేసాం కదా, మంత్ని ప్రింట్ చేసేసాం. తర్వాత ఏం కావాలి నాకు, అది ముందే ఫార్మాట్ రాసేసుకున్నాము. సో నాకు జాన్, ఓకే, జాన్ 01/01/22. సో ఇక్కడ ఉన్న ఫార్మాట్ తీసేద్దాం. సో 10. ఓకేనా. సో ఫస్ట్ నాకు మంత్ నేమ్ కావాలి, అలా జాన్ అబ్రివేటెడ్ ఫామ్ లో. తర్వాత ఇయర్, తర్వాత డేట్ కావాలి, తర్వాత వచ్చి ఇయర్ కావాలి. ఇయర్ వచ్చిన తర్వాత నాకు అవర్స్, మినిట్స్, సెకండ్స్ కావాలి. ఓకే, అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో జాన్ పర్పస్ మన అబ్రివేటెడ్ క్యారెక్టర్ ఏముంది, ఇలా 01 డేట్ 01 రావడానికి మన యొక్క ఫార్మాటింగ్ క్యారెక్టర్ ఏముంది, సో నాకు పర్సెంటేజ్ 1 ఇవ్వలేదు. పర్సెంటేజ్ డి తీసుకున్నాను. సో పర్సెంటేజ్ డి. సో నాకు ఇదేం కావాలి, ఇదేంటిది, మంత్ నేమ్, ఇయర్ నేమ్ కదా, ఇయర్ నేమ్ ఇది 2010. నాకు 10 అనే కావాలి. 10 అని కావాలనుకుంటే ఇక్కడ ఫార్మాటింగ్ క్యారెక్టర్ ఏముంది, సో %m. ఓకే, సో ప్రింట్ n. ఏమొచ్చింది, మనం అనుకున్నట్టే వచ్చింది. అయ్యో తీసేసానా, జనవరి 01/01 ఇయర్, సారీ అంత నేను 01 ఓకే, ఒక పారామీటర్ మీకు యాడ్ చేశాను.
సో ఇక్కడ మంత్ నేమే వచ్చాము. సో నాకు ఆ రోజు ఏ రోజు కూడా కావాలి. ఆ రోజు ఏ రోజు కావాలనుకుంటే ఇలా రాసిన ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, ఫార్మాటింగ్ క్యారెక్టర్ పర్సెంటైల్ ఏ. ఓకే. సో జనవరి 0న ఫ్రైడే 2010 వచ్చింది. 2010 కాకుండా మనకు ఓన్లీ 10 అనే రావాలనుకుంటున్నాం. 10 అని రావాలనుకుంటే ఏంటి ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ వై. సారీ, ఇందాక రాంగ్ రాశాను. పర్సెంటైల్ వై, స్మాల్ వై. క్యాపిటల్ వై అయితే మొత్తం ఇస్తుంది, స్మాల్ వై అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఇస్తుంది అనుకుంటున్నాం కదా. ఇది ఏమైనా డౌట్ ఉందా? నో సార్, ఇది నో డౌట్ సార్. నెగిటివ్ కూడా ఉంటాయి. నేను నెగిటివ్ ఇవ్వట్లేదు. ఇంకా చాలా ఉంటాయండి ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో STRF టైమేగా మనం చూసింది. STRF టైం మెథడ్ చూసాం. సో బేసిక్ ఫార్మాట్ డేట్ ఫార్మాటింగ్ పర్పస్ STRF టైం మెథడ్ చూసాము. ఇది ఇంకో ప్రోగ్రామ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే. సో టుడే ఈక్వల్స్ టు డేట్ డాట్ టుడే. ఓకేనా. మనకి టుడేలో ఏముంది, ఇప్పుడు మనకి ఈ రోజు డేట్ ప్రింట్ టుడే. ఓకే. ఈ రోజు డేట్ ఏమొచ్చింది, 2025 10/01 వచ్చింది. సో డిఫాల్ట్ గా మనకి ఇక్కడ కూడా డిఫాల్ట్ అని చెప్పి ఇక్కడ టుడేను ప్రింట్ చేశారు. నాకు ఏ ఫార్మాట్ లో యాక్చువల్ గా మనకు వచ్చిన ఫార్మాట్ ఏంటి, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే కదా. ఇప్పుడు నాకు ఏ ఫార్మాట్ లో కావాలంటున్నారు, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్ DD ఫార్మాట్ లో రావాలంటున్నారు. ఓకే. ఇది సేమ్ మనకి, రైట్. సో తర్వాత ఈ ఫార్మాట్ లో రావాలన్నారు ఏంటి, DDYY ఫార్మాట్ లో రావాలంటున్నారు. DDYY కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సెంటైల్ M. చూడండి. ఓకే. సో పర్సెంటైల్ M అంటే యాక్చువల్ గా ఈ వచ్చిన ఫార్మాట్ ని అబ్జర్వ్ చేయండి మీరు. సో డిఫాల్ట్ గా 2023, 12, 25 ఉన్నాయి కదా. ఇదే యాస్టీజ్ గా రావాలి అనుకుంటే మనకు 2023 ఫుల్ ఫార్మాట్ లో రావాలంటే ఏంటి, పర్సెంటైల్ Y అనేది ఫార్మాట్ స్పెసిఫై కదా. తర్వాత నాకు ఈ ఫార్మాట్ లో 12 అనే డేట్ కావాలి అనుకుంటే ఫార్మాట్ ఏంటి, పర్సెంటైల్ M. సో నాకు లాస్ట్ ఓన్లీ 2 డిజిట్స్ ఇదే కావాలనుకుంటే పర్సెంటైల్ D. సారీ, డేట్ కావాలనుకుంటే పర్సెంటైల్ D. ఈ 3 కూడా దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్స్. ఇక్కడ చూడండి. ఓకే. పర్సెంటైల్ Y ఫార్మాట్ స్పెసిఫైర్ ఎందుకు వస్తుంది, సో మొత్తం 4 2023 మొత్తం రావాలి అనుకుంటే 4 నెంబర్లు కావాలి అనుకుంటే 2023, 2024 కి రావాలనుకుంటే పర్సెంటైల్ Y వాడతాం. లేదు నాకు లాస్ట్ 2 డిజిట్స్ ఇదే కావాలనుకుంటే పర్సెంటైల్ Y వాడతాం. ఓకే.
పర్సంటైల్ స్మాల్ వై వాడాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ అవుట్పుట్ లో ఓన్లీ మనకి 25 వై ఫార్మాట్ లో వచ్చింది. నాకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్పండి. నాకు అవుట్పుట్ 25th అక్టోబర్ 2025 ఈ విధంగా అవుట్పుట్ రావాలి. 2025 అనే అవుట్పుట్ రావాలండి నాకు. 25th అక్టోబర్ 2025. లేకపోతే ఇప్పుడు పర్సంటైల్ డి, పర్సంటైల్ స్మాల్ బి అండ్ పర్సంటైల్ క్యాపిటల్ వై. ఓకే, పర్సంటైల్ క్యాపిటల్ వై అంతే. Okay. ఇంకా అర్థమవుతుందా లేదా అనేది సరే, ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో తర్వాత ప్రాక్టికల్ ఫార్మాటింగ్ ఇంకొకటి ఉంది. మనకి ఏం మెథడ్ ఉంది ఇంకోటి? సో ఎస్టీఆర్పి టైమ్ మెథడ్ ఉంది. ఓకే, స్ట్రిప్ టైమ్ ఎస్టీఆర్పి టైమ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. ఇది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో మన యొక్క డేట్ ని స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసేస్తాం. ఓకేనా, మన డేట్ ని స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసేసుకున్నాము. సో దీన్ని నాకు డేట్ టైమ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఏంటిది? ఇది క్లాస్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు మనం డిఫైన్ చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటిది? ఇక్కడ స్ట్రింగ్ 1 లో డేటా మంత, ఇయర్ మంత. ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఏంటిది? డేట్. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? పర్సంటైల్ డి కదా, డి, స్మాల్ డి. డి. తర్వాత జాన్ అని చెప్పి ఉంది. జాన్కి మనం దీన్ని అర్థం చేసుకోవాలి కంపల్సరీగా. జాన్కి ఏముంది? పర్సంటైల్ స్మాల్ బి. స్మాల్ బి ఇక్కడ ఉంది కదా, స్మాల్ బి ఫార్మాట్ స్పెసిఫైర్. సో 2025, 2015 దీనికి క్యాపిటల్ పర్సంటైల్ క్యాపిటల్ వై. ఓకే, తర్వాత యాస్టిస్ గా కామా ఉంది కాబట్టి కామా పెట్టేసాం. ఓకే, తర్వాత వచ్చేసి హెచ్. సో మినిట్స్ కి 10 అవర్స్ కి పర్సంటైల్ క్యాపిటల్ హెచ్. ఓకేనా, తర్వాత కోలన్. తర్వాత వచ్చేసి 15 కి మినిట్స్ కాబట్టి పర్సంటైల్ ఎం. సో ఇది సెకండ్స్ కాబట్టి పర్సంటైల్ ఎస్. ఓకే, డేట్ టైం డాట్ ఎస్టీఆర్పి టైము. సో ఫస్ట్ పారామీటర్ కింద STR1 అని ఇచ్చాను, అంటే మన యొక్క క్యారెక్టర్ క్లాస్ ఇచ్చాను, అంటే క్యారెక్టర్ వేరియబుల్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి మనకు వచ్చిన ఫార్మాట్ స్పెసిఫైర్ రాసాను కదా. ఇప్పుడు ప్రింట్ ET2 వచ్చిందా? ఓకే, మనం ఎలా ఇచ్చినా సరే ఇది ఎలా వచ్చింది? 2000 ఏం తీసుకుంది? ఐఫన్ ఫస్ట్ ఏమొచ్చింది? మన యొక్క డేట్ టైం ఫార్మాట్ లోనే వచ్చింది. ఎలాగా? ఫస్ట్ ఏమి ఇచ్చింది? ఇయర్ ఇచ్చింది, తర్వాత మంత్ ఇచ్చింది, తర్వాత డేట్ ఇచ్చింది. ఓకేనా, తర్వాత వచ్చేసి అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇచ్చింది. ఇది అర్థమైందా? ఎస్ సార్. బై డిఫాల్ట్ గా ఏ ఫార్మాట్ ఉందో అదే వచ్చింది. దీనికి కావాలనుకుంటే మార్చుకోవాలనుకుంటే STRF ద్వారా మీరు మార్చుకోండి మీకు కావాల్సినట్టు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏ ఫార్మాట్ లో ఇచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్. సో దీని ప్రకారంగా ఇక్కడ మీరు ఫార్మాట్ స్పెసిఫైర్ ని చెక్ చేసుకోండి, ఫార్మాట్ స్పెసిఫైర్ ని యూజ్ చేసుకోండి.
ఇది కూడా చూడండి ఒకసారి. సో టైం ఫార్మాటింగ్. రైట్. సో నవ్ ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ నవ్ టైం. ఇప్పుడు నవ్వులో మనకి ఏముంది? ప్రింట్ నవ్వులో ఓన్లీ మనకి ఏముంటుంది? సో ఇయర్ ఓన్లీ మనకి టైం స్టాంప్ వచ్చింది. అంటే 24 hours 23 minutes 12 ఈ మైక్రో సెకండ్స్ కదా. సో ఇప్పుడు దీన్ని ఫార్మాట్ చేస్తున్నాం. STRF టైం ద్వారా ఫార్మాట్ చేస్తున్నాం. ఏం రావాలి? ఫస్ట్ హెచ్, తర్వాత కోలను M:S. సో 24 hour ఎలా వచ్చింది? యాస్టీజ్ గా మనకున్నదే వచ్చింది కదా. తర్వాత నాకు వీటిని మారుస్తున్నారు. ఐ అంటే ఏంటి? 12 hours టైం జోన్. 12 hours ఫార్మాట్ అంటే 24 hours. 12 hours. సో ఈ డేట్ ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ మనకి ఇందాక లేదు కదా. 24 hours నుంచి మనకి ఇక్కడ ఇచ్చింది 24 hours కదా. 24 hours నుంచి మనకి 12 hours ఫార్మాట్ లోకి మారుస్తుంది. సో మార్చేటప్పుడు మనం ఐ అన్న ఫార్మాట్ స్పెసిఫైర్ వాడుకున్నాం. తర్వాత వచ్చేసి M కామను, S కామను, తర్వాత పర్సెంటైల్ P అంటే ఏంటి? ఏఎంఆ పిఎంఆ డినోట్ చేస్తుంది కదా. సో అందుకని అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? 09 hours 23. సో అవర్స్ 23 minutes 42 PM అని చెప్పి వచ్చింది. ఓకే. సో నాకు సెకండ్స్ వద్దనుకున్నాను. సో పర్సెంటైల్ అయ్యి పర్సెంటైల్ M, పర్సెంటైల్ P. ఓకే. తర్వాత వచ్చి మనకి మిల్లీ సెకండ్స్ కూడా కావాలి అనుకున్నాం. అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్. మిల్లీ సెకండ్స్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? పర్సెంటైల్ F. ఓకేనా. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మనకు వెరైటీగా వచ్చింది. అంటే ఏం కంపల్సరీగా మనం చూపించాలి కదా. ఒకవేళ మనం 12 hours ఫార్మాట్ లోకి వెళ్తే ఏఎంఆ పిఎం అనేది చూపించాలి కాబట్టి దానికి ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ P. 24 hours నుంచి 12 hours కన్వర్ట్ చేసుకోవడానికి ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ I. సో ఈ డేట్ ఫార్మాటింగ్ ఆల్రెడీ మనం చూసాము. లాగ్ ఫైల్ రాస్తుంది. సో లాగ్ మెసేజ్ లెవెల్ ఈక్వల్స్ టు లెవెల్ డాట్ కామ్ మెసేజ్ టైమ్ స్టాప్ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ నోట్ ఫార్వర్డ్ టు ప్రింట్. సో లాగ్ మెసేజ్ అని చెప్పి ఒక మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా. ఒక ఫంక్షన్ అందులో మనం 2 పారామీటర్స్ ఇస్తున్నాము. లెవెల్, మెసేజ్. ఓకేనా. లాగ్ మెసేజ్ ఇన్ఫో అప్లికేషన్ స్టార్టెడ్ అని చెప్పి మనం ఈ ఫంక్షన్ కాల్ చేయగానే ఏమని వస్తుంది మనకి? ప్రింట్ అప్లికేషన్ స్టార్టెడ్ అని వచ్చింది. ఓకే. సో తర్వాత అప్లికేషన్ లెవెల్లోకి వచ్చేసి ఇన్ఫో వెళ్ళింది. సో అప్లికేషన్ స్టార్టెడ్ లోకి వచ్చి మెసేజ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు టైం స్టాంప్ ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ నౌ డాట్ STRF టైమ్. సో ఇది ఇలా ఫార్మాట్ చేసుకున్నాము. తర్వాత ప్రింట్ చేస్తాం. ఏం ప్రింట్ చేస్తాం? ఫస్ట్ టైం స్టాంప్ ని ప్రింట్ చేస్తాం. తర్వాత లెవెల్ డాట్ అప్పర్, తర్వాత వచ్చేసి మెసేజ్ ని కాల్ చేస్తాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? దీన్ని బట్టి చెప్పండి. ఫస్ట్ మనకు టైం స్టాంప్. ఈ టైం స్టాంప్ అంటే ప్రెసెంట్ డేట్ టైం డాట్ నవ్ అంటే ఏమొస్తుంది? ఈ రోజు డేట్ అండ్ టైం వస్తుంది కదా. సో దాన్ని ఈ ఫార్మాట్ లోకి మార్చారు. డాట్ STRF టైం మెథడ్ ద్వారా. ఓకే. తర్వాత టైం స్టాంప్ అంటే ఇక్కడ వచ్చిన ప్రెసెంట్ జరిగిన టైం స్టాంప్ వస్తుంది. తర్వాత లెవెల్ డాట్ అప్పర్ అంటే ఏంటి? మీనింగ్ లెవెల్ లో ఏముంది? ఇన్ఫో ఉంది. అప్పర్ అంటే ఏంటి? ఇన్ఫోని మనకి ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ లో మీకు తెలుసు కదా అప్పర్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది. తర్వాత మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ ని యాజ్ టీజ్ గా ప్రింట్ చేశారు. అంతేనా. సో టైం స్టాప్ మనకు ప్రింట్ అయింది. ఇన్ఫో అప్లికేషన్ స్టార్టెడ్ అని చెప్పి మనకి లాగ్ మెసేజ్ లో ప్రింట్ అయింది. తర్వాత వాళ్ళ ఎర్రర్ అక్కర్ అయింది. ఎర్రర్ అక్కర్ అయినప్పుడు ఏమొచ్చింది? ఎర్రర్ డేటాబేస్ కనెక్షన్ ఫెయిల్డ్ అని చెప్పి ఈ మెసేజ్ ని త్రో చేసింది. తర్వాత వార్నింగ్ లో డిస్క్ స్పేస్ అని చెప్పి దీన్ని
ఏ టైమింగ్స్ లో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి అన్ని ఒకేసారి రన్ అవుతున్నాయి కాబట్టి సేమ్ టైమే ఇచ్చింది. మనం ఇక్కడ ఒక స్లీప్ ని పెట్టుకుంటే సరిపోయేది. ఆ స్లీప్ ని ఎలా పెట్టాలో కమింగ్ సెషన్ లో చూద్దాం. సో తర్వాత ఫైల్ నేమ్ కన్వర్షన్. ఫైల్ నేమ్ కన్వర్షన్ అంటే ఏంటి? మీరు మీరు ఎప్పుడన్నా బ్యాకప్ తీస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫైల్ బ్యాకప్ తీసుకున్నప్పుడు అది ఎలా బ్యాకప్ అవుతుంది? ఈ రోజు ఎప్పుడైతే బ్యాకప్ తీస్తున్నామో ఆ రోజు డేటు, టైం, నేమ్ ద్వారా బ్యాకప్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిఫాల్ట్ గా అదే ఆ నేమ్ తోటే మనం బ్యాకప్ తీసుకోగలుగుతాం. కావాలంటే తర్వాత దాన్ని రీనేమ్ చేసుకుంటాము. సో ఇక్కడ జనరేట్ ఫైల్ నేమ్, ప్రిఫిక్స్, ఎక్స్టెన్షన్ టెక్స్ట్, టైమ్ స్టాంప్ ఈక్వల్స్ టు నౌ ఈ ఫార్మాట్ లోకి మారుస్తున్నాము. ప్రిఫిక్స్, టైమ్ స్టాంప్ డాట్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఏం పంపిస్తున్నాం మనం? ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్ బై డిఫాల్ట్ గా టీఎక్స్టీ ఫైలే కాబట్టి ఫస్ట్ రిపోర్ట్ ను పంపించాం. ఇప్పుడు మనకి ఏం ఫైల్ క్రియేట్ అవుతుంది? సో రిపోర్ట్ ఈ రోజున్న డేట్ టైం ఫార్మాట్ తోటి ఇది క్రియేట్ అయింది. డేట్ టైం ఫార్మాట్ ఏముంది ఇక్కడ? 23. ఇక్కడ మనం రాసాం కదా, ఈ ఫార్మాట్ లోకి మార్చాం బై డిఫాల్ట్. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, డేట్, తర్వాత వచ్చేసి అండర్ స్కోర్, తర్వాత వచ్చేసి టైం స్టాంప్. టైం స్టాంప్ ఏది? ఓకే, ఇది టైం స్టాంప్ కాదు, ఇది 14 minutes 30 seconds 14 hours 30 minutes 45 seconds. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాము? రిటర్న్ ఏం చేస్తున్నాం? ప్రిఫిక్స్ అండర్ స్కోర్ టైం స్టాంప్. ప్రిఫిక్స్ ఏమొస్తుంది? రిపోర్ట్ అండర్ స్కోర్ ఈ టైం స్టాంప్, తర్వాత వచ్చేసి డాట్ ఎక్స్టెన్షన్. ఇలా మనకు రిపోర్ట్ ఫైల్ జనరేట్ అవుతుంది. బ్యాకప్ ఓకే ఉంది, చూసుకోండి మీరు. ఇందులో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకసారి కాపీ పేస్ట్ చేసి రైట్ చేయండి. సో ఇవి మీకు క్లారిటీ వచ్చిందండి. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఏంటి, డేట్ టైం ఏంటి, ఆ మెథడ్స్ 2 ఉన్నాయి కదా, ఎఫ్ టైము, పీ టైము, వీటి గురించి క్లారిటీ వచ్చిందా? సార్. ఒక్కసారి Yes, మీరు Yes, sir. ప్రాక్టీస్ చేయండి. ఒకసారి నోట్స్ లో కూడా రాసుకోండి ఎందుకు యూజ్ చేసామో ఏంటి అని. అవసరం వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయగలిగితే చేయండి, బాగుంటుంది. ఇది డేట్ టైం అనేది కంపల్సరీగా ప్రతి చోట వాడతాం. ఓకే, సో రేపు రిమైనింగ్ చూసేసి ఈ డే టైం మెథడ్స్ ఇంకా ఏమన్నాయి చూసేసి ఇవి ఫినిష్ చేసేద్దాము. తర్వాత వచ్చి ఓఎస్ మాడ్యూల్లో పెడతాం. థ్రెడ్డింగ్ మాత్రం లాస్ట్కి చెప్తాను. ఓకే, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ సార్.